సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క నాటక పోటీలకు నేను హాజరవుతున్నాను. మిత్రుడు, మంచి కళాకారుడు, మంచి కళా ఉత్సాహం ఉన్నటువంటి, మంచి పట్టుదల ఉన్నటువంటి మిత్రుడు అభినయ శ్రీనివాసు. ముఖ్యంగా నాటక రంగం ఈనాడు అందరికీ జగమెరిగిన సత్యమే. కళాకారుల పరిస్థితి బాగాలేదు, నాటక రంగం పరిస్థితి బాగాలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మీడియా వచ్చింది, వైరస్ వచ్చింది, ఇంకా ఏమేమో వచ్చినాయి. ఇవన్నిటి వల్ల ఈ యొక్క నాటక రంగం ఒకనాడు ఈ దేశంలో వెలిగినటువంటి ఒక గొప్ప విజయవంతమైనటువంటి వైభోగంలో ఉన్నటువంటి నాటక రంగం ఈనాడు చాలా అంత్యదశలో ఉన్నటువంటి ఈ స్థితిలో మనం ఈనాడు ఉన్నాం. ముఖ్యంగా ప్రకృతిలో ఉన్నటువంటి చరాచర ప్రాణికోటిలో మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని సంతరించుకున్నటువంటి వ్యక్తి. ఆ పరంపరలో మానవుడు తన యొక్క కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు జుగుప్సాకరమైనటువంటి అంశాలను తీసుకొని ఎంత ఎంత పిల్లల మనసులని, చిన్న చిన్న పిల్లల ఇళ్ళలు ఉంటే వాళ్ళ మనసులని కలుషితం చేసి, వాతావరణాన్ని కలుషితం చేసి, కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళ యొక్క మానసిక స్థితిని విచ్ఛిన్నం చేసి ఒక మానసికమైనటువంటి రోగులుగా మనిషేటువంటి స్థాయిలో ఇవాళ 24 గంటలు టీవీలలో సీరియల్. టీవీ రంగం ఎంత అందుబాటులోకి వచ్చింది, మానవుడు విజ్ఞానం పెరిగింది కాబట్టి చిన్న చిన్న ప్రతి మానవుడు రంగా అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నటువంటి అన్ని కుటుంబాల వల్ల టీవీలు చూడడం సహజంగా ఇప్పుడు మనందరి ముందు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలను చేయడం వల్ల వీళ్ళు టీవీలలో కోర్సులు పెట్టి నేర్పుతున్నారు. వాటిని మనం అంతా చూస్తున్నాం. మహాత్మాగా తీసుకొని మనం పోవాల్సినటువంటి ఈ సమయంలో మనం రకరకాల విషపూరితమైనటువంటి రకరకాలైనటువంటి కళాకారునికి మతం లేదు, కులం లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు. కళాకారుడు కళాకారుడే, విశ్వ మానవుడు కళాకారుడు. కాబట్టి కళాకారుని యొక్క ఔన్నత్యం అంత గొప్పది. చాలా గ్యాప్ అయింది. ఆ గోరెడ్డి వెంకన్న ఒక పాట విన్నా, నేను ఎవరు రాసిందని అడిగితే ఇట్లా గోరెడ్డి వెంకన్న రాసిండు. గ్రామ స్వరాజ్యం, మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం గురించి రాసిండు. ఎంత అద్భుతమైన పాట అంటే అది అతని జాతీయ కవి. ఆ జాతీయ స్థాయిలో వచ్చినటువంటి పాట పల్లె కన్నీరు పెడుతుంది అని చెప్పి వృత్తుల మీద, పల్లె మీద, ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్నిటినీ వివరించుకుంటూ ఒక గొప్ప పాట రాసిండు. అది మహాత్ముడు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యానికి దర్పణం. గ్రామ స్వరాజ్యాన్ని ప్రజలకు చదివినిపించాలంటే అర్థం కాదు, కానీ మా గోరెటెంక అన్న పాట వింటే మొత్తం గ్రామ స్వరాజ్యం అర్థమవుతుంది. కాబట్టి కళాకారులు గొప్పవారు ఉన్నారు. ఇలాంటి ఈ విధమైనటువంటి ఈ నాటక రంగాన్ని బతికించాల్సిన ఆవశ్యకత మీరే. ఇప్పుడు ఇక్కడ వచ్చిందంటే పని పాట లేకుండా రాలే మీరంతా. సంగీతం అంటే మీకు ప్రాణం, నాటకం అంటే మీకు ప్రాణం. మీ యొక్క ఏవైతే పంచకోశాలు ఉన్నాయో, పంచకోశాలలో మీ ఆనందమయ కోశానికి, మనోమయ కోశానికి బాగా హార్లిక్స్ బూస్ట్ ఇవ్వడానికి మీకు ఈ నాటకం పనిచేస్తుంది.